సమారభాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిశ్చిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూలై 17 బుధవారం. పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం దక్షిణాయనం ఇవాళ నుంచి. సహజంగా కొన్నాళ్ళ పాటు ఇంకా ఉత్తరాయణం అనే నోటికి వస్తూ ఉంటుంది. పొరపాటున అట్లా ఉత్తరాయణం అంటుంటే మీరు తప్పుగా అర్థం చేసుకోదు. మనం దక్షిణాయనంలోకి వచ్చేసాం. దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం ఏకాదశి సాయంత్రం 5:58 వరకు ఉంది. అనురాధ నక్షత్రం రాత్రి 1:26 వరకు ఉంది. ఆ తర్వాత వర్జ్యం శేషవర్జ్యం ఉదయం 6:01 వరకు ఉంది. అమృత ఘడియలు పగలు 2:28 నుంచి 4:09 వరకు ఉన్నాయి. వాళ్ళ నుంచి ఇంకా సంకల్పాల్లో ఎటువంటి పూజా కార్యక్రమాలు చేసినా సరే మనం ఇక్కడ దక్షిణాయనం చెప్పుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మధ్యాహ్నం దుర్ముహూర్తం 11:40 నుంచి 12:32 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 1:30 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి 7:30 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:37 సూర్యాస్తమయం 6:34. ఇక మనకి ఈ జూలై 17 ఇక్కడ నుంచి ప్రారంభం చేసి చూస్తే గురుకుజులు ఇద్దరు కూడా మరి వృషభంలో ఉన్నారు, రవి మిథునంలో ఉన్నారు, శుక్రబుధులు ఇద్దరు కూడా కర్కాటకంలో ఉన్నారు, కేతు కన్యలో, చంద్రుడు వృశ్చికంలో, శని కుంభంలో, రాహు మీనంలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇవాళ తొలి ఏకాదశి, దీనికి శయన ఏకాదశి అని పేరు. పూర్వం తొలి ఏకాదశి నాడు కొత్తగా వర్కర్స్ని పంట పొలాల్లోకి వాటికి పనిచేయడానికి, పాడి పరిశ్రమలో పనిచేయడానికి, వ్యవసాయ రంగంలో పనిచేసి పెట్టడానికి ఇట్లా పని వాళ్ళని ఎవరైనా పెట్టుకోవాలి అంటే కనుక పర్మనెంట్గా పెట్టిన పని వాళ్ళని తొలి ఏకాదశి నాడు ఇంక నక్షత్రాలతో సంబంధం లేకుండా ఆ రోజు తీసుకునే అలవాటు ఉండేది. పూర్వం ఒక ఆచారం. ఇప్పుడు కొన్ని మనకి ప్రాచీన ఆచారాలు పోయినాయి కాబట్టి అవన్నీ మరుగుపడిపోయినాయి. ఆ తర్వాత ఆ రెండోది ఏంటంటే శయన ఏకాదశి అని పేరు. శ్రీ మహావిష్ణువు శయనావస్థలోకి వెళ్తారు. వాళ్ళ నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అక్కడ దాకా కూడా. ఈ మధ్యలో భాద్రపద మాసంలో పరివర్తన ఏకాదశి వస్తుంది. విష్ణు సంబంధమైనటువంటి దేవాలయ నిర్వహణ విషయంలో ఆ కలాపాల్లో వాళ్ళకి చాలా విశేషమైనటువంటి ప్రకటన ఉంది. స్వామివారిని ప్రార్థిస్తారు, ఏమయ్యా ఎంతసేపు ఒక పక్కే ఒత్తికెళ్ళి పడుకున్నావు, కొంచెం మళ్ళవయ్యా అటువైపు మళ్ళీ అటు తిరిగి పడుకో అని చెప్పేసి చెప్పడం కోసం చెప్పేసి ఒక ఉత్సవం చేస్తారు, పరివర్తన మహోత్సవం అని భాద్రపద మాసంలో. ఈ 4 మాసాలు కూడా వైష్ణవ సాంప్రదాయంలో చాలా విశేషంగా స్వామివారు శయనావస్థలో ఉన్నారు. యజ్ఞేశ్వరుడు, యజ్ఞపురుషుడు ఆయన కాబట్టి ఆయనకి ఈ హవ్య కవ్యాలు అన్నీ కూడా మనం ఇచ్చినా తీసుకునే పరిస్థితిగా ఉండదని చెప్పేసి వీళ్ళు ప్రత్యక్షమైనటువంటి హోమాలు చేయకుండా ఉండదు పూర్వం ఆచారం ఉన్నది. మరి ఇప్పుడు ఉందో తెలియదు నాకు. సరే, ఈ దేవశయన కాలం అని చెప్పి ఇప్పటికీ నార్త్ ఇండియాలో పిలుచుకుంటూ ఉంటారు. ఈ 4 మాసాల్లో పూర్వం బాగా నిషేధం ఉండేది హోమాలు చేయడానికి. దేవశయన కాలం పనికిరాదు అని చెప్పేసి. ఆ నేపథ్యంలో ఈ కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా మరి ఎటువంటి యాగాలు, దేవతా సంబంధమైన యాగాలు అంటే విష్ణు సంబంధమైనటువంటివి చేయకుండా ఉండేది కూడా ఒక సాంప్రదాయంగా నడుపుకుంటూ వచ్చారు పూర్వం. ఇంకా మనం ఈనాటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళ యొక్క కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడా ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మరి చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు బాగా అందుకుంటూ ముందుకు వెళ్తారు. ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాలు ఇవన్నీ కూడా మరి చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలను ఇచ్చేవిగా కనబడుతున్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఒక అద్భుతమైనటువంటి ఫలితాంశాలని తీసుకునే అవకాశం వస్తుంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి కార్యక్రమాలను కూడా సజావుగా సకాలంలో చక్కగా పూర్తవుతాయి. భరణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. కృత్తికా నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత వృషభ రాశి. ప్రతి పని కూడా సకాలంలో సవ్యంగా పూర్తవుతుంది. అన్ని వ్యవహారాలు చాలా చక్కగా పూర్తవుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. మధ్యలో కొంచెం సమస్యలు, చికాకులు వస్తాయి.
శరీరం కూడా కొంచెం చిన్న చిన్న సమస్యలకు దగ్గర అవుతుంది, అయినప్పటికీ కూడా అన్నింటినీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. మరి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి పనిని కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళు చాలా చక్కనైనటువంటి తెలివితేటలు ప్రదర్శిస్తూ కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనే విషయంలో ఒక మంచి క్లారిటీ కలిగి ముందుకు వెళ్తారు. తద్వారా ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు ఆరోగ్య విషయంలో, కలహాల విషయంలో, వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సూచన చేస్తున్నాం. మిథున రాశి. ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అన్ని వ్యవహారాల్లోనూ ఉండాలి. మీకు రాహు, శని, శుక్ర, బుధ సంచారం బాగుంది కాబట్టి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ గురు, రవి, కుజ సంచారం అనుకూలంగా లేదు కాబట్టి కొద్ది రోజుల పాటు గోచారంలో ఏ విధంగా చెప్పినప్పటికీ కూడా మీరు ఆరోగ్య విషయంలో, వ్యవహార విషయంలో, రుణ విషయంలో చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిందిగా సూచన చేస్తున్నాం. ప్రతి పనిని కూడా చాలా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. మృగశిర 3, 4 పాదాల వాళ్ళు ఆరోగ్య విషయంలో బాగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు కొంచెం సరైన నిర్ణయాలు చేయలేక కుటుంబ వ్యవహారాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పునర్వసు నక్షత్రం వాళ్ళు 1, 2, 3 పాదాల వాళ్ళకి ప్రతి పని కూడా అస్తవ్యస్తంగా నడిచే అవకాశం కనబడుతూ ఉంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి. మరి ప్రతి అంశాన్ని కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలతో తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలన్నీ కూడా చాలా బాగా నడుస్తాయి. ఆర్థిక లావాదేవీలను బాగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ప్రతి విషయంలోనూ కూడా ఒక చక్కనైనటువంటి ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు పనులు వాయిదా వేద్దామనేటువంటి కోరికలు కలుగుతూ ఉంటాయి, అవి విరమించండి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మాత్రం మీరు నిబద్ధతతో వ్యవహరించకపోతే చాలా ఇబ్బందికరమైనటువంటి ఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇది గమనించుకుంటారని చెప్పేసి సూచిస్తున్నాం. 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు వాయిదా వేసే లక్షణాలను ఎదుర్కొంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయని చెప్పి సూచిస్తున్నాం. తర్వాత సింహరాశి. చాలా అద్భుతమైనటువంటి సింహరాశి వాళ్ళకి కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. ప్రతి అంశాన్ని కూడా చాలా చక్కగా మీరు శోధించి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ప్రశాంత చిత్తంతో ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనే విషయంలో ఒక చక్కనైనటువంటి క్లారిటీ కలిగి ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ఒక అద్భుతమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మఘా నక్షత్రం వాళ్ళకి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. ఉభా నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఉత్తర 1 పాదం వాళ్ళ ప్రయాణ విషయాల్లో, వాహన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. తర్వాత కన్యారాశి. అన్ని పనులు వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని పనులు కూడా వేగంగా సాగుతూ ఉంటాయి. ప్రతి అంశాన్ని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఇక్కడ వీళ్ళకి మంచి ఆలోచన శక్తి, సమాజంలో గౌరవం, అందరి దగ్గర కూడా మర్యాద ఇవి పెరిగే టైం ఇదంతా కూడా. పాత సమస్యలకి పరిష్కారాలు దొరికే టైం. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. హస్తానక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితం గడిపే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళు ఏ పని చేసినా సరే సానుకూలం చేసుకోవడంలో సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. తులారాశి వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. కోపావేశాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ విషయం మీద, కుటుంబ విషయం మీదే ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ మంచి దృష్టిని కేంద్రీకరించాల్సిన సమయం. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలుగజేసుకోవద్దు. మీ అంశాలు, మీ పనులు అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. మీ యొక్క అంశాలన్నింటినీ కూడా మీరు స్వయంగా పర్యవేక్షించుకుంటూ ముందుకు వెళ్తే కొన్ని సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి.
ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కవర్ చేసుకోవద్దని చెప్పి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం. చిత్త 3-4 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలోనూ రుణ విషయాల్లోనూ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. స్వాతి నక్షత్రం వాళ్ళు ఎవరి వ్యవహారాలను కవర్ చేసుకోవద్దని చెప్పి ప్రత్యేక సూచిస్తున్నాం. విశాఖ 1-2-3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరమయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశి. బుద్ధి కుశలత బాగా ఉంటుంది. సందర్భానుసారంగా వ్యవహరించే లక్షణాలు ఉంటాయి. చాలా చక్కనైనటువంటి గౌరవ మర్యాదలు పొందుతారు. మీ రోజువారీ కార్యక్రమాలు చాలా బాగా నడుస్తుంటాయి. ఉద్యోగం విషయంలోనూ వ్యాపార విషయంలో కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. కుటుంబ విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగా నడుస్తూ ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధనురాశి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేకుండా ముందుకు సాగే అవకాశం ఉంది. అజాగ్రత్తగా ఉన్నటువంటి ధనురాశి వాళ్ళకి మాత్రమే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించే వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా సాగిపోయే అవకాశం ఉంది. ప్రధానంగా మీకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి రీత్యా మూలా నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా అస్తవ్యస్తంగా నడుస్తాయి, కానీ ఇబ్బందులు లేకుండా ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా సమస్యాత్మకంగా అయ్యి తర్వాత క్రమంగా మంచి మార్పులు తీసుకునే అవకాశం ఉంది. మకర రాశి. అన్ని కార్యక్రమాలు వేగంగా సాగుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా సాగుతాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించి చాలా మటుకు కార్యక్రమాలను సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 2-3-4 పాదాల వాళ్ళకి మంచి కార్యక్రమాలు, మంచి ఫలితాలు ఉంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి చాలా లాభాలు తీసుకునే అవకాశం ఉంది. ధనిష్ట 1-2 పాదాల వాళ్ళకి కొంచెం వృత్తి విషయంగా సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. తర్వాత కుంభరాశి. అన్ని పనులు వేగంగా సాగుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు బాగా నడుస్తాయి. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడిచే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేకుండా సాగిపోయే అవకాశం ఉంది. ధనిష్ట 3-4 పాదాల వాళ్ళకి నూతన ప్రయోగాలు ఏం చేయవద్దని చెప్పి సూచిస్తున్నాం. శతభిష నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాల మీద ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరణ చేయాల్సిన అవసరం ఉంది. పూర్వభాద్ర 1-2-3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరమయ్యే అవకాశం వస్తుంది. మీనరాశి. అన్ని పనులు చక్కగా నడుస్తుంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలని కూడా మీరు చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని వ్యవహారాల్లో సత్ఫలితాలు ఉంటాయి. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళు ఆర్థిక లావాదేవీల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. రేవతి నక్షత్రం వాళ్ళు బుద్ధి కుశలత కొంచెం తగ్గి ఇబ్బందికరమైనటువంటి ఘటనలు దగ్గరయ్యే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.